నల్ల సముద్రంలో కాల్పుల విరమణ ఒప్పందానికి యుక్రెయిన్, రష్యా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. 3 ఏళ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో ఇదో బిగ్ మూమెంట్. అందులో ఎలాంటి అనుమానము లేదు. కానీ ఈ ఒప్పందం సుదీర్ఘ యుద్ధాన్ని ముగిస్తుందా అన్నదే అసలు ప్రశ్న. ఈ విషయంలో అమెరికాకే అంతా అయోమయంగా అనిపిస్తోంది. నల్ల సముద్రంలో కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని ప్రకటించిన ట్రంప్ పుతిన్ విషయంలో మాత్రం కాన్ఫిడెంట్ గా లేరు. ఇటు జెలెన్స్కీ సైతం పుతిన్ను నమ్మటం లేదు. దీంతో యుక్రెయిన్, రష్యా యుద్ధానికి ముగింపు ఉందా లేదా అన్న ప్రశ్న మళ్లీ మొదటికి వచ్చింది. ఇంతకు నల్ల సముద్రంలో కాల్పుల విరమణ నిర్ణయం భీకర యుద్ధానికి ముగింపు పలుకుతుందా? రష్యా అధినేతను ట్రంప్, జెలెన్స్కీ ఎందుకు నమ్మటం లేదు? అసలు యుద్ధం ముగింపునకు ఉన్న అడ్డంకులేంటి? లెట్స్ వాచ్. నల్ల సముద్రంలో సీజ్ ఫైర్, యుద్ధం ముగుస్తుందా? సౌదీ చర్చల తర్వాత ట్రంప్కు వచ్చిన క్లారిటీ ఏంటి? ఉక్రెయిన్ యుద్ధ భూమిలో శాంతి సాధ్యమయ్యే పనేనా? 3 ఏళ్లకు పైగా పోరాడుతున్న ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి దిశగా తొలి అడుగు పడింది. నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా తిరిగేలా రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. సౌదీ రాజధాని రియాద్లో ఆ 2 దేశాలతో 3 రోజులుగా తమ మధ్యవర్తిత్వంలో నిర్వహించిన చర్చలు ముగిశాయని అమెరికా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన 2 వేర్వేరు సంయుక్త ప్రకటనల్ని వైట్ హౌజ్ విడుదల చేసింది. నల్ల సముద్రంలో సురక్షితమైన వాణిజ్య కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు, అక్కడ బలగాల్ని తొలగించేందుకు, వాణిజ్య నౌకల్ని సైనిక అవసరాలకు వినియోగించకుండా నిలువరించేందుకు రష్యా, ఉక్రెయిన్ అంగీకరించాయని తెలిపింది. నల్ల సముద్రంలో వాణిజ్య నౌకల రాకపోకలకు 2022లో ఒక ఒప్పందం కుదిరింది. అప్పట్లో ఐక్యరాజ్యసమితి, తుర్కీయే ఆ ఒప్పందం కోసం కృషి చేసే. తర్వాత తమ ఎగుమతులకు రక్షణ కలగడం లేదంటూ ఆ డీల్ నుంచి రష్యా బయటకొచ్చేసింది. తాజా ఒప్పందం అంశంపై రష్యా విదేశీ వ్యవహారాల మంత్రి సెర్గే లావ్రోవ్ మంగళవారం స్పందిస్తూ ఒప్పందానికి మాస్కో సిద్ధంగా ఉందని, అయితే తమ దేశ ప్రయోజనాలకు రక్షణ ఉండాలని పేర్కొన్నారు. మరోవైపు రష్యా తన ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రపంచ మార్కెట్కు ఎగుమతి చేసుకునేందుకు తక్కువ సముద్ర బీమా ఖర్చులు, ఆయా వ్యవహారాలకు సంబంధించి నౌకాశ్రయాలు, చెల్లింపు వ్యవస్థల్లో ప్రవేశ అవకాశాలను పెంపొందించేందుకు అమెరికా సహకరిస్తోందని వైట్ హౌజ్ ప్రకటనలో వివరించింది. అదేవిధంగా ఇరు దేశాల్లోని ఇంధన క్షేత్రాలపై పరస్పరం దాడులకు పాల్పడకుండా తీసుకోవలసిన చర్యలపై కృషి చేసేందుకు రష్యా, ఉక్రెయిన్ అధినేతలు ట్రంప్తో జరిపిన చర్చల్లో అంగీకరించారని కూడా తెలిపింది. ఉక్రెయిన్లో కాల్పుల విరమణ కోసం జరిగిన చర్చలు వాషింగ్టన్, మాస్కోల మధ్య మరిన్ని చర్చలు కొనసాగేందుకు దోహదం చేస్తాయని క్రెమ్లిన్ అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు నిర్దిష్ట ప్రణాళికలేవీ రూపొందించలేదు. 3 రోజులుగా జరిగిన చర్చల్లో రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరగలేదు. 30 రోజుల కాల్పుల విరమణకు మాస్కో, కీవ్ సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ ఇరు దేశాలు పరస్పరం డ్రోన్లు, క్షిపణులతో దాడులకు తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే శాంతి ఒప్పందం కుదిరేందుకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇక్కడే ట్రంప్లోనూ యుద్ధం ముగింపుపై అనుమానాలు మొదలయ్యాయి. నల్ల సముద్రంలో కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కీవ్తో కాల్పుల విరమణ అంశాన్ని పుతిన్ కావాలనే సాగదీస్తున్నారని ఆరోపించారు. వాషింగ్టన్ మధ్యవర్తిత్వాన్ని మాస్కో తారుమారు చేస్తోందన్నారు. సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా కోరుకుంటోందని తాను నమ్ముతున్నారంటూనే వారి కాళ్లను వారే లక్కుంటున్నారనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా మధ్యవర్తిత్వం చేస్తున్నా పుతిన్ వాంటెడ్గా దాన్ని అడ్డుకుంటున్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆ తర్వాత జెలెన్స్కీ సైతం అవే అనుమానాలు వ్యక్తం చేశారు. నల్ల సముద్రంలో కాల్పుల విరమణ ఒప్పందంలోనే నిబంధనల్ని మాస్కో వక్రీకరిస్తోందని ఆరోపించారు. ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘిస్తే ఆ దేశంపై ఆంక్షలు విధించాలని ట్రంప్ను కోరతానని జెలెన్స్కీ తెలిపారు. అలాగే తమకు ఆయుధాలు కూడా ఇవ్వాలని అడుగుతానని పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తుంటే నల్ల సముద్రంలోనూ కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగడం అనుమానమే అన్న చర్చ నడుస్తోంది. నిజానికి యుద్ధం విరమించేందుకు రష్యా చేస్తున్న డిమాండ్లలో ఇంతవరకు ఎలాంటి మార్పు లేదు. నాటోలో చేరాలన్న ప్రతిపాదనను జెలెన్స్కీ ఉపసంహరించుకోవాలి. ఉక్రెయిన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్న స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించిన 4 ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ సేనల్ని ఉపసంహరించుకోవాలి. సోవియట్ కాలంలో ఉక్రెయిన్ పాలనా పరిధిలోకి వచ్చిన క్రిమియా ద్వీపకల్పాన్ని 2014లో రష్యా తిరిగి తనలో విలీనం చేసుకుంది. దాంతోపాటు రష్యా మద్దతు ఉన్న తిరుగుబాటు ప్రాంతాలన్నింటినీ వెనక్కి అప్పగించాలని ఉక్రెయిన్ కోరుతోంది. అలాంటి ఆశలు పెట్టుకోవద్దని జెలెన్స్కీకి అమెరికా స్పష్టం చేసింది.
ఒకవేళ ఒప్పందం కుదిరి మిలిటరీ చర్యను ఉపసంహరించుకున్న తర్వాత శాంతి సేనలను మరొక పేరుతోనూ తమను వ్యతిరేకించే దేశాల మిలిటరీని సరిహద్దులోకి అంగీకరించేది లేదని కూడా రష్యా స్పష్టం చేసింది. ఇవన్నీ యుద్ధం ముగింపు విషయంలో ఉన్న చిక్కుముడులే. ఇవి అమెరికాకు కూడా తెలియనివేమీ కాదు. క్రిమియా, డాన్బాస్ రష్యా అదుపులో ఉన్న మరో 2 ప్రాంతాలు ఉక్రెయిన్ సంక్షోభంలో కీలక అంశాలని అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ సౌదీ చర్చలకు 2 రోజుల ముందు చెప్పారు. రష్యా పాలనకు మద్దతునిచ్చిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం వాటిని రష్యా ప్రాంతాలుగా ప్రపంచ దేశాలు అంగీకరిస్తాయా అన్నది ముఖ్యమన్నారు. వాటి మీద అంగీకారం కుదిరితే సమస్య పరిష్కారమైనట్లేనని విశ్లేషించారు. ఈ 4 ప్రాంతాల్లో మెజారిటీ జనం రష్యన్ భాష మాట్లాడతారని, రష్యా పాలనకు ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. కానీ వీటిని ఆమోదిస్తే జెలెన్స్కీ రాజకీయంగా బతుకుతాడా అన్నది కూడా కీలక అంశం అన్నారు. వాటిని రష్యన్ ప్రాంతాలకు గుర్తించేది లేదని జెలెన్స్కీ గతంలోనే స్పష్టం చేశాడు. ఇప్పుడు కూడా ఈ విషయంలో అమెరికా చెప్పింది జెలెన్స్కీ వినే అవకాశం లేదు. ఆ ప్రాంతాల లెక్క తేల్చనిదే పుతిన్ కూడా వెనక్కి తగ్గరు. అందుకే ట్రంప్ కూడా పుతిన్ను నమ్మలేకపోతున్నారు. నల్ల సముద్రంలో కాల్పుల విరమణ కొనసాగింపు, యుద్ధం పూర్తి ముగింపుపై మరిన్ని చర్చల తర్వాత గానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.